సికింద్రాబాద్ మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఓలా, ఊబర్, ర్యాపిడో ద్విచక్ర వాహనాలు రావడం మూలంగా తాము జీవనోపాధి కోల్పోయినట్లు బిఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హబీబ్ అన్నారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ ఐకాస ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశారు. ప్రయాణికులు పాదచారుల వద్ద తమ గోడును వెళ్లబోసుకుంటూ వినూత్నంగా భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి తమ వ్యతిరేకం కానప్పటికీ 8 లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పై రోడ్డున పడ్డాయని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఫలితం శూన్యమని, వెంటనే ప్రభుత్వం తమ చర్చలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని, ఈ నెల 21న ఇందిరా పార్కులో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఆటో మహాలక్ష్మి పథకం వచ్చాక మాకేం లేదమ్మా. ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది ఉందమ్మా. మా కుటుంబాలు రోడ్డు మీద వచ్చాయమ్మా. ఒక 5 రూపాయలు అయితే 5 రూపాయలు డబ్బులు లేవమ్మా. ఆటో డ్రైవర్ల కుటుంబాలు, మా పిల్లలకు వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాము. ఆటో డ్రైవర్లకి భిక్షం వేయాలి. 5 లక్షల రూపాయలైనా వేయండి. 2 రూపాయలు 5 రూపాయలు అమ్మా. 5 ఆటో డ్రైవర్ చాలా ఇబ్బంది ఉన్నాము. చాలా ఇబ్బంది, అడుగుల బతుకు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చాలా ఇబ్బంది ఉన్నాము. పిల్లలకి తిండి లేదమ్మా. మాకు 5 రూపాయలు చేయండి. కాలు మొత్తామమ్మా. 5 రూపాయలు చూడమ్మా, ఇటు చూడు. 5 రూపాయలు గరీబోళ్ళమ్మా. మా భక్తులని రోడ్డు మీద పడ్డాయమ్మా. మా భక్తులని రోడ్డు మీద పడ్డాయమ్మా.